పవన్ కళ్యాణ్ ఆఫీస్ కాడికి వచ్చామండి. చూడండి, అర్జీ పెట్టుకోవటానికి వచ్చాను నేను. ఇది చంద్రబాబు అన్నకి రాసిన అర్జీ. ఇదండి, చంద్రబాబు అన్నకి రాశాను అర్జీని. అంటే ఇక్కడ పెడుతున్నాను. ఇది ఇదండి, చూడండి. పవన్ కళ్యాణ్ ఆఫీస్ కాడికి వచ్చా. అంటే ఎంఆర్ఓ వాళ్ళు పిలిపించి మమ్మల్ని, మా కుటుంబాల్లో 7 వెళ్ళాము. పోయిన సంవత్సరం 10వ నెలలో వెళ్ళాము, 19వ తారీఖున. మళ్ళీ ఈ సంవత్సరం 1వ నెలలో 3వ తారీఖున వెళ్ళాము. వెళ్తే మమ్మల్ని కూర్చోబెట్టి ఫోటోలు తీసుకోవటం, వీడియోలు తీసుకోవటం, వాళ్ళ రికార్డులో మా పేర్లు రాసుకున్నారండి. మరి ఎంఆర్ఓ నా వల్ల కాదు అంటున్నాడు. మరి అందుకే మళ్ళీ ఇక్కడికి వచ్చాయండి, పవన్ కళ్యాణ్ దగ్గరికి. ఇదండి, అండి వాళ్ళు పెడుతున్నాను ఈ అర్జీ నేను ఇక్కడ. మాకు బెదిరింపులు ఎక్కువైపోతుంది. ఇప్పుడు కూడా మమ్మల్ని బెదిరిస్తూనే ఉన్నారు. మరి ఈ అధికారం ఉన్నా కూడా, మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నా కూడా మమ్మల్ని బెదిరిస్తున్నారండి. ఈ రకంగా మమ్మల్ని ఏదిస్తున్నారు. మరి మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు. అసలు మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారండి. పెట్టి అర్జీ అండి ఇది. పవన్ కళ్యాణ్ ఆఫీస్ కాడికి వచ్చాను నేను ఇప్పుడు. ఎంఆర్ఓ వాళ్ళు పిలిపించి మమ్మల్ని బెదిరిస్తున్నారండి ఇప్పుడు. మరి ఏం చేసుకుంటారో చేసుకో, ఎక్కడికి వెళ్తా వెళ్ళు అంటున్నారు నన్ను. మరి ఇల్లు పడిపోయినాయి, కరెంటు బిల్లు ఎత్తున్నారు, ఇంటి పన్ను ఎత్తున్నారు, మేము ఏం చేయలేము ఇల్లు అని చెప్పి అంటున్నారండి. చేసిందంతా వాళ్ళే కదండి. ఇప్పుడు ఎంఆర్ఓ వాళ్ళు, మున్సిపాలిటీ కమిషనర్ వాళ్ళు చేశారు. మేము ఎన్నో అర్జీలు పెడతా ఉన్నాం. ఆ పొలానికి మీరు పర్మిషన్ ఇవ్వద్దని మేము చెప్పాం. ఎన్నలా వాళ్ళంతా వాళ్ళే ఇచ్చి పర్మిషన్ ఇచ్చేసి వాళ్ళకి ఇల్లులు కట్టుకోండి, మీరు కరెంటు బిల్లు తెచ్చుకోండి, ఇంటి పన్ను తెచ్చుకోండి అని వాళ్ళకి సలహాలు ఇచ్చి ఇల్లులు కట్టేసినాక ఈ ఎంఆర్ఓ వాళ్ళు, మరి మున్సిపాలిటీ కమిషనర్ వాళ్ళ దగ్గర కమిషన్ తినేసి, లంచాలు తినేసి మరి ఈ రకంగా చేశారండి. ఇప్పుడు మమ్మల్ని బెదిరిస్తున్నారు, ఈ రకంగా చేస్తారండి. నేను చంద్రబాబు అన్న ఇక్కడ, లోకేష్ బాబు దగ్గర, పవన్ కళ్యాణ్ దగ్గర పెడుతూనే ఉన్నాను. మరి వాళ్ళు వచ్చారండి మళ్ళీ. మరి 1వ నెల 17వ తారీఖు అండి, 2025 తారీఖు కూడా సంవత్సరం అండి, 2025 అండి, తారీఖు 17 అండి, 1వ నెల. ఈ రకంగా నన్ను ఏదిస్తున్నారండి. మరి ఇప్పుడే వచ్చాను ఎడకాని, వచ్చే గంట అవుతుందండి. నేను అది చూపించాను వాళ్ళకి, నేను కాగితాలు చూపించాను. వాళ్ళు అంతకుముందు పెట్టే కదా ఆల్రెడీ, మేము ఎంఆర్ఓకి చెప్పాం కదా అంటున్నారు. మరి ఎంఆర్ఓ చెప్పాక ఇది జరిగిందమ్మా అని చెప్తున్నాం మేము కూడా. మరి ఎంఆర్ఓకి చెప్పినాక మమ్మల్ని పిలిపించి మరి మా ఫోటోలు తీసుకున్నారు, వీడియోలు తీసుకున్నారు. మరి వాళ్ళ రికార్డులో మా పేర్లు రాసుకొని తర్వాత మా వల్ల కాదు మేము ఏం చేయలేము అంటున్నారండి అని చెప్పేసి అన్నాను. మరి ఎంఆర్ఓ అదే మాట అంటున్నాడు, మా వల్ల కాదు మేము ఏం చేయలేము అంటున్నాడండి. మరి ఎట్లా న్యాయం జరిగింది మాకు? మేము ఎక్కడికి వెళ్తే న్యాయం జరిగింది మాకు పరిష్కారం కావట్లా. మేము తెలుగుదేశం పార్టీ అని చెప్పి మమ్మల్ని ఏదెత్తున్నారు, మమ్మల్ని చాలా యాతన పెడుతున్నారండి. మరి మాది క్యాస్ట్ కూడా తక్కువ క్యాస్ట్ అని చెప్పి మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు. మాకు ఇల్లు వాకిల్లు లేకుండా బాధపడుతున్నాం మేము. మరి ఈ రకంగా మమ్మల్ని బాధ పెట్టి హింసిస్తున్నారు మమ్మల్ని. మరి ఇప్పుడున్న పార్టీ కూడా, మరి ఈ పార్టీలో కూడా మాకు న్యాయం జరగట్లేదు. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళం మేము. మరి తెలుగుదేశం పార్టీ కూడా మాకు, మరి అన్నయ్యని కలిశాను, చంద్రబాబు అన్నయ్య కలిశాను, లోకేష్ బాబుని కలిశాను. మరి పవన్ కళ్యాణ్ కాడికి వచ్చాను, మేము పవన్ కళ్యాణ్ కలవట్లేదు. మరి అర్జీలు మటుకు ఇచ్చి వెళ్తున్నాను నేను. ఇప్పుడు అక్కడికి వస్తే ఎంఆర్ఓ నెంబర్ తీసుకురమ్మంటున్నారు. మరి ఎంఆర్ఓ నాకు ఎందుకు ఎత్తేస్తాడు, నెంబర్ ఎత్తుకెత్తాడు ఆయన నాకు నెంబర్ ఇవ్వడు. మరి ఈ రకం జరుగుతుందండి. మరి మాకు పరిష్కారాలు కావాలని మేము కోరుకుంటున్నాము. మరి చంద్రబాబు అన్నయ్య, మరి మాకు న్యాయం చేయండి. పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు మాకు న్యాయం చేయని కోరుకుంటున్నాం మేము. మరి ఈ రకంగా నేను తిరుగుతున్నాను. మరి పొద్దున్న లేదు ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను. ఎటువంటి పరిష్కారం నాకు న్యాయం జరగట్లా, న్యాయం జరగట్లా. మరి ఎంతో యాతన పడుతున్నాను, నేను ఎంతో బాధపడుతున్నాను. మరి ఈ రకంగా నన్ను
చాలా బాధపడుతున్నారు, చాలా ఎదుగుతున్నారు. మరి ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాను నేను, నాకు ఏ న్యాయం జరగట్లేదు. ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఆ వాళ్ళు కూడా నన్ను బెదిరింపులు ఎక్కువైపోతున్నాయి. ఎంఆర్ఆ కానీ, మరి పవన్ కళ్యాణ్ కానీ, పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వస్తున్నాను, లోకేష్ బాబు ఆఫీస్కి వెళ్తున్నాను, చంద్రబాబు అన్న ఆఫీస్కి వెళ్తున్నాను. మరి ఇక్కడికి వచ్చే నాకు పరిష్కారం కావట్లేదు. మరి ఇప్పుడున్న ఎంఆర్ఆ వాళ్ళు ఈఆర్ఓ ఆర్య మరి నన్ను భయపెడతాం, అది బెదిరియటం, పిలిపించి వాళ్ళు మమ్మల్ని ఫోటోలు తీసుకోవటం, వీడియోలు తీసుకోవటం, మా పేర్లన్నీ వాళ్ళ రికార్డులో రాసుకొని నాకు ఏంటి సార్ అంటే మేమేం చేయలేం, వెళ్ళు ఏం చేసుకోపో అంటున్నారు. నన్ను చాలా బెదిరింపులు అయిపోతున్నాయండి. మరి మాకు న్యాయం జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆఫీస్ కాడ ఉన్నానండి నేను. మరి పొద్దున్నకి వచ్చాను, మరి ఆటోలు మారుకుంటూ వచ్చానండి నేను. మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో లేదో తెలియదు. మరి అంతా కొన్నారు, జనం ఉన్నారు, ఇక్కడ చాలామంది ఉన్నారు. అర్జీలు పెట్టుకునే వాళ్ళు, అర్జీలు పెడతాకొచ్చిన వాళ్ళు ఉన్నారండి, చాలామంది ఉన్నారు. ఇంకా వస్తూనే ఉన్నారండి. మరి మాకు న్యాయం జరగాలి మేము కోరుకుంటున్నామండి. చుట్టూ కూడా ఇప్పుడు బయలులా కట్టేశారండి, వెళ్తా లేదు, ఒకటే దారి అయిపోయింది. జిల్లా ఒకటే దారి, అంతకుముందు లేదు, ఇప్పుడు కొత్తగా పెట్టారు. కానీ అండి మాకు మటుకు న్యాయం జరగాలి మేము కోరుకుంటున్నాం. మరి చంద్రబాబు అన్నయ్య, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు మాకు న్యాయం జరగాలి మేము కోరుకుంటున్నాము. వీడియోలు చూడండి, చాలామంది చూస్తున్నారు మా వీడియోలు. అది భూమి సమస్య, 5 ఎకరాల 20 సెంట్లు భూమి సీతానగర్లో మహానాడులో కబ్జా అయింది. అది బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చిరబాబు కుటుంబం ఆక్రమించినారు దాన్ని. వాళ్ళ బంధువులకు అమ్ముకున్నారు. వాళ్ళు కబ్జా చేసి భూమిని 2019లో మరి 2వ నెలలో 80 సెంట్లు అమ్మేశారు. వాళ్ళు 80 సెంట్లు వాళ్ళ కుటుంబంలో వాళ్ళకే 5 సెంట్లు 6 సెంట్లు 10 సెంట్లు అట్ట వాళ్ళే కొనుక్కొని అట్ట పారీలు కట్టారు. దాంట్లో 80 సెంట్లు అది సీతారామ చెట్లమిట్ట స్కూల్ దగ్గర ఉంది ఆ పొలం. మహానాడులో 13వ రోడ్లో 1 ఎకరం 73 సెంట్లు భూమి. మళ్ళీ మహానాడులో 1వ రోడ్లో 2 ఎకరాల 54 సెంట్లు భూమి. సీతానగరం గోరా కాలనీలో 20 సెంట్లు 10 సెంట్లు ఇలా స్థలాలు, మొత్తం కలిసి 5 ఎకరాల 28 సెంట్లు భూమి. ఈ 5 ఎకరాల 28 సెంట్లు భూమిలో 1 సెంటు మా కింద లేకుండా చేశారు. ఒరిజినల్ పట్ట, పొలం పట్టగా ఇంటి పట్టగాని మొత్తం లాగేసుకున్నారు. మరి మా అమ్మని 10 సార్లు కొట్టున్నారు. మా నాన్నగారు చచ్చిపోయినప్పుడు ఆ పొలం జోలికి వెళ్ళక మా అమ్మ కూలి పనులు చేపించుకుంటా పొలం కాడికి వెళ్ళకుండా పొలం అట్ట పెట్టుకొని కూర్చుంది మా అమ్మ. వాళ్ళు ఆక్రమించేసి ఎంఆర్ఓ కాడికి వెళ్ళి వాళ్ళు రికార్డుల్లో మా పేర్లు చదివించి మా భూమి అంతా వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళ పేర్లు మేము తెచ్చుకున్నారు. మరి ఎంఆర్ఓ వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర లంచాలు తినేసి పనిచేశారండి. మరి వచ్చిన ఎంఆర్ఓ వల్ల వాళ్ళకి లంచాలు వేయటం, వాళ్ళు వెళ్ళిపోవటం, ఆ భూమిని ప్యాట్లేసి అమ్మేశారండి. 2019లో 80 సెంట్ అమ్మారు. మరి అంతకుముందు 4 ఎకరాల చిల్లర అమ్మారండి. ఇప్పుడు అంతా అమ్మంగా 10 సెంట్లు ఖాళీగా ఉందండి. ఆ 10 సెంట్లు కూడా ఇళ్ల స్థలం, అది దాంట్లో కూడా మమ్మల్ని రానియట్లేదు. మేము మొత్తం మా భూమి మాకు ఒక్క చెప్పని మేము అడుగుతున్నాము. మరి ఇప్పుడు హైదరాబాద్లో కూడా కబ్జాల్లో భూములు, మరి ఇల్లులు కట్టినా, మేళ్ళ కట్టినా, మిద్దెలు కట్టినా మళ్ళీ కూల్చేస్తున్నారు. మరి ఇక్కడ ఎందుకు కూల్చలేకపోతున్నారు ఏపీలో? మరి గుంటూరు జిల్లాలో అలాగే చేయాలి కదా. కబ్జాల్లో ఉన్న భూములు సర్వే చేసి అక్రమం కట్టినవి ఉంటే కూల్చేయాలి. అక్కడ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా చేయాలి అట్లాగే. ఎవరు భూములు అయితే ఆక్రమించినారో వాళ్ళ భూములు ఇడిపించి ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన వాళ్ళకి స్వాతంత్రం చేయాలని చెప్పి అడుగుతున్నాం. ఇది మా గవర్నమెంట్ ఇచ్చింది. ఇందిరాగాంధీ టైంలో మరి 1980లో వచ్చింది ఆ భూమి. మరి మా ఇంట్లో మా అమ్మగారి పేరు మీద, మా మేనల్లుడి పేరు మీద వచ్చింది ఆ పట్టాలు కూడా. వచ్చిన పట్టాలు లాగేస్తున్నారు మా దగ్గర నుంచి వాళ్ళు కబ్జాదారులు. మరి మేము క్యాస్ట్ మాది కూడా అండి. మరి అక్కడ వేరే క్యాస్ట్ వాళ్ళు చేసిన వాళ్ళు కూడా, అది బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చిరబాబు కుటుంబం, వాళ్ళ కొడుకులు, ఆయన కొడుకులు ఇలా చేసి దాన్ని ఫ్లాట్లు వేసుకొని అమ్మేసుకొని వాళ్ళు సొమ్ము చేసుకున్నారండి. లంచాలు ఎంఆర్ఓ వాళ్ళకి, మున్సిపల్ కమిషనర్కి, ఎస్ఐకి, సిఏ గారికి డబ్బులు కట్టి వాళ్ళు ఆ పనులు చేశారు. మాకు ఎక్కడికి వెళ్ళినా పరిష్కారం కావట్లా, న్యాయం కావట్లా. మరి రికార్డులో మా పేర్లు ఉన్నాయి, అడంగల మా పేర్లు ఉన్నాయి. మరి పాస్బుక్లు వాళ్ళ పేర్లు మెచ్చేస్తారు, మా పేర్లు మరి కూడా వాళ్ళ పేర్లు మెచ్చేశారు. మరి ఇంటి పట్ట, పొలం పట్ట మొత్తం ఒరిజినల్ మొత్తం లాక్కెళ్ళిపోయారు మా దగ్గర నుంచి. సముద్రాల చిరబాబు వాళ్ళు, బాలసాని రాజేశ్వరరావు వాళ్ళు లాక్కెళ్ళిపోయి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. నాకు ఇటువంటి న్యాయం జరగట్లేదు. పరిష్కారం కోసం తిరుగుతున్నాను.
ఇప్పటికైనా మాకు న్యాయం జరిగిద్దని మేము అనుకుంటున్నాము. మరి చంద్రబాబు అన్నయ్య మరి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నానని నేను మరి గుంటూరు జిల్లా తాడేపల్లి, నా పేరు శాంతి.